బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ₹1,00,00,000 నిధులతో బైపాస్ రోడ్డును ఆధునీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు చైర్పర్సన్ సుప్రజా మురళి పలువురు వైసీపీ నాయకులు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం వైసీపీ నాయకులు పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బైపాస్ రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డును ఆధునీకరించేందుకు ₹1,00,00,000 నిధులను శాంక్షన్ చేశారన్నారు. ఎక్కడ కూడా నాణ్యత లోపం లేకుండా రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేసి రోడ్డు ప్రారంభోత్సవం చేయిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో బైపాస్ రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి అధ్వానంగా ఉండి వాహనదారులు చాలా ఇబ్బందులు పడడం, వర్షాకాలం అయితే స్కూటర్ల మీద జారిపడడం చాలా ఇబ్బందిగా ఉన్నింది. గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి మా చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ, కౌన్సిలర్స్, నాయకులు అందరూ కూడా శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకోపోవడం, ఆయన దానికి సమ్మతించి ఈ బైపాస్ రోడ్డు శాంక్షన్ చేయించడం, ₹1,00,00,000 శాంక్షన్తో ఈ బైపాస్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది. ఈరోజు చైర్పర్సన్ గారు, మన నాయకులు అందరూ, మోర్ల మురళి కానీ అందరూ కూడా ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది. బాగా రోడ్డు కూడా నాణ్యత ప్రమాణాలతో వేస్తున్నారు. అందులో అప్పట్లో ఈ మినీ బైపాసు బాటగా ఉనింది. ఇప్పుడు అటు మీటరు ఇటు మీటరు కూడా ఎడల్పు చేయించడం కూడా జరిగింది. ఇది చాలా బుచ్చి ప్రజలకు కూడా చాలా మంచి పరిణామం. గౌరవ శాసనసభ్యుల వారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు. అందువల్ల మేమందరం కూడా ఈరోజు ఈ రోడ్డును పరిశీలించడం జరిగింది. చెప్పండి.